సినీ నటుడు ప్రభాస్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ తన సైతాన్ సైన్యంతో తనకు ప్రభాస్ కు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఆరోపించారు. అసలు ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. అప్పుడు తన పిల్లల మీద ప్రమాణం చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు చేస్తున్న జగన్ కు తనపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారు అని మండిపడ్డారు. తనపై లేనిపోని ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జగన్ కు ప్రేమ ఉంటే తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గాడిదలు కాసారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీశారు. ఇప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రభాస్ కు తనకు సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అదేవిధంగా గతంలో తన విషయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. ప్రభాస్ అనే వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని షర్మిల అన్నారు. ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలిసి కూడా తనకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ బ్రాహ్మణి, ఈరోజు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిలో ప్రధానంగా ప్రభాస్కి, సినీ హీరో ప్రభాస్కి తనకు ఎటువంటి సంబంధం లేదని, ఇప్పటి వరకు తాను ప్రభాస్ని చూడనే లేదని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను విమర్శించాలి. అలాగే గత ప్రభుత్వం తీవ్ర అవినీతికి, అన్యాయానికి పాల్పడింది, అదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం ద్వారా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ విషయంతో పాటు, అలాగే జగన్ గత పాలనలో ఒక సైతాన్ని, సోషల్ మీడియాలో ఒక సైతాన్ని పెంచి పోసినట్టు ఒక సైతాన్ని సోషల్ మీడియాని పెంచి పోషించారు. ఈ సైతాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు చేస్తూ పలు కీలక విషయాలు అయితే వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గతంలో తనకి ప్రభాస్కి సంబంధం ఉందంటూ అది కూడా ఒక సినీ హీరో బాలకృష్ణ ఇంటి నుంచి ఐపీ అడ్రస్ ద్వారానే అనేక రకాల సోషల్ మీడియాలో కూడా తనపై విమర్శలు చేశారని చెప్పి అనేక సార్లు కూడా తన దృష్టికి వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి సింపుల్గా ఒక టేక్ ఇట్ ఈజీగా ప్రెస్ మీడియాలో చెప్పారని. మరి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేయలేదని, అలాగే తనపై కూడా సోషల్ మీడియాలో అన్యాయంగా అనేక విధాలుగా కూడా తను విమర్శిస్తున్నా కూడా ఎందుకు వాటిని అడ్డుకట్ట వేయలేదని ప్రధానంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా సైతాన్లే తన మీద విమర్శలు గుప్పిస్తున్నా కూడా ఆ సమయంలో కాముగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలి మీద ప్రేమ ఉన్నట్టు నటించారని, ఇదే క్రమంలో అవసరమైతే చెల్లిని, తల్లిని, అలాగే తన తండ్రిని కూడా వాడుకుంటారని, జగన్మోహన్ రెడ్డికి అవినీతి అలాగే ఇలాంటి విషయాల్లో ఎటువంటి మొహమాటం లేదని జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే ప్రభాస్కి తనకి అసలు పరిచయం లేదని, ఇప్పటి వరకు కూడా ప్రభాస్ని తాను చూడలేదని, సినీ హీరో ప్రభాస్ ఎవరో కూడా తనకు తెలియదని అప్పట్లోనే తాను తన బిడ్డల మీద ప్రమాణం చేశానని, ఇప్పుడు కూడా ఈ మాటే చెప్తానని చెప్పి షర్మిల అన్నారు. ఇదే క్రమంలో కూడా ఏదైతే ఉందో పవర్ ప్లాంట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 1750 కోట్ల రూపాయల లంచం ద్వారా గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఇచ్చినట్టు అమెరికా ఏజెన్సీల ద్వారా సమాచారం వచ్చిందని. సో 1750 కోట్లు ఒక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడేదని, ఇది ఒక బ్లాంక్ చెక్కుగా ప్రజల మీద భారం మోపినాడని. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి మీద మాట్లాడుతూ, అలాగే తన మీద వచ్చిన ఆరోపణలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ కూడా మీడియా సమావేశంలో బహిర్గతం చేశారు వైఎస్ షర్మిల.